మహిళా సమాఖ్య ఆర్థికాభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హామీ ఇచ్చారు. వెంకటేశ్వర కాలనీ డివిజన్లో 40 లక్షల రూపాయలతో మహిళా భవన్, బంజారా హిల్స్లో 58 లక్షల రూపాయలతో ఉదయనగర్ కమ్యూనిటీ హాల్ అదనపు అంతస్తు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అర్హులైన వారు ప్రభుత్వం చేపట్టిన గృహ పథకం, పింఛన్ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే సింగాడికుంట, ఉదయనగర్ నాలా పునర్నిర్మాణ పనులపై త్వరలో సమీక్ష నిర్వహిస్తానన్నారు. ఉదయనగర్లో పాఠశాల నిర్మాణానికి 75 లక్షల రూపాయలు మంజూరైనట్లు వెల్లడించారు. మహిళల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మన గౌరీశంకర్ కాలనీలో మహిళా భవన్, ఉదయనగర్ లో ఉన్నటువంటి ఈ మహిళా సంఘానికి మరి అడిషనల్ ఫ్లోర్ గురించి 58 లక్షలు, మరి అదే విధంగా ఇక్కడ SNDP కింద 42 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యింది. అది కూడా త్వరలోనే ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి మరి ఉదయనగర్ బస్తీ అదేవిధంగా గౌరీశంకర్ కాలనీలో ఉన్నటువంటి మహిళా సంఘాల వారు వాళ్ళు ఇచ్చినటువంటి వినత పత్రాన్ని దృష్టిలో ఉంచుకొని మరి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా మహిళా సంఘాల వారికి ప్రత్యేకంగా నా రిక్వెస్ట్ ఏంటంటే, మొన్ననే ఇందిరమ్మ హౌసెస్ గురించి సంబంధించి మరి గౌరవ హౌసింగ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించాము. దానికి అందరు కూడా మీరు అర్హులైన ప్రతి వారు కూడా అప్లై చేసుకోవాలి. దాంట్లో SC కోటా ఉంది, ST కోటా ఉంది, హ్యాండిక్యాప్ కోటా ఉంది, మరి అదేవిధంగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఉంది. గవర్నమెంట్ సర్వీస్ చేసే ఎంప్లాయీస్ కూడా అందులో ఎలిజిబిలిటీ ఉంది. 6 లక్షల పై తక్కువ ఇన్కమ్ సోర్స్ ఉంటే సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే స్వీపర్స్ ఉన్నారు, గవర్నమెంట్ GHMC వర్కర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఇంకా ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి అందరు అప్లై చేసుకోవాలి. ఇక్కడే పక్కనే బంజారాయిల్లోనే హౌసింగ్ కాలనీ వస్తుంది కాబట్టి అందరు అర్హులైన వారు కూడా అప్లై చేసుకోవాలి. రహమత్ నగర్లోని మధురానగర్లో విద్యాదీపం వెలగాల్సిన చోట నేడు అసాంఘిక శక్తులు, అరాచకాలు రాజ్యమేలుతున్నాయి. దశాబ్దాలుగా వందలాది మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన ప్రాథమిక పాఠశాల భవనం నేడు శిథిలావస్థ పేరుతో కూల్చివేతకు గురై గత 6 ఏళ్లుగా అసంపూర్తి నిర్మాణంగా మిగిలిపోయింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. 2 దశాబ్దాలుగా 400కు పైగా విద్యార్థులు చదువుకుంటున్న మధురానగర్లోని ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరడంతో ఆ ప్లేస్ లో కొత్త బిల్డింగ్ కడతామని కూడా అధికారులు హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి పనులు కూడా ప్రారంభమయ్యాయి. అంతేకాదు అదే చోట కమిటీ హాల్ కూడా నిర్మిస్తామన్నారు. అయితే పనులు ప్రారంభించినంత త్వరగా అయితే ఇక్కడ పనులు ముగియలేదు. సగం పనులు కూడా మధ్యలో ఆపేసి ఎక్కడి పనులు అక్కడైతే వదిలేయడం జరిగింది. ఇటు పనులు చేపట్టిన అధికారులు కూడా మనం ఇక్కడ విజువల్ కూడా చూసుకోవచ్చు. కేవలం పిల్లర్స్, స్లాబ్ వరకే వేసి అయితే దీన్ని వదిలేశారు. 2020లో దాదాపుగా 92.7 లక్షల నిధులతో అయితే పనులు ప్రారంభమయ్యాయి. కానీ సగం పనులు పూర్తి కాగానే కాంట్రాక్టర్ అయితే అదృశ్యమయ్యాడు. అప్పటి నుండి అయితే ఇక్కడ నిర్మాణం కూడా ఆగిపోయింది. భవనం అందుబాటులోకి లేకపోవడంతో కూడా ఇక్కడ ఉన్న విద్యార్థులంతా కూడా వేరే స్కూల్కి వెళ్తున్నారు. ఇక్కడ ఉన్న బస్తీ వాసులంతా చాలా వరకు చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ పేద కుటుంబాలు నివాసం ఉంటాయి. ఆ పిల్లలంతా కూడా ఇప్పుడు బయట వేరే దగ్గర ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్లాల్సిన సిచ్యువేషన్ అయితే నెలకొంది. ఇప్పటి వరకు కూడా దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి కూడా పనులు అయితే ఇక్కడ ముందుకు సాగకపోవడంతో ఇక్కడ ఉన్న పిల్లలంతా కూడా వేరే స్కూల్కి అయితే వెళ్తున్నారు. పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రం కూడా అద్దె ఇంట్లోనే కొనసాగుతుంది. ఇక్కడ నిర్మాణం ఆగిపోవడంతో ఈ ప్రాంతం ప్రస్తుతం అయితే రాత్రి వేళల్లో గంజా బ్యాచ్లు, అదేవిధంగా మద్యం సేవించే వారికైతే ఇది అడ్డాగా మారిందని స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలకైతే రాత్రి సమయంలో ఇటువైపు నుంచి వెళ్లాలంటే కూడా 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే సాయంత్రం అయిందంటే చాలు ఇక్కడ మందుబాబులు దీన్ని అడ్డాగా మలుచుకొని ఇక్కడే ఉంటున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరిగినప్పటికీ కూడా, అంటే ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ, విద్యార్థులంతా వేరే స్కూల్స్ కి వెళ్తున్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఎవరు ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులంతా కూడా. అదేవిధంగా మధురానగర్ బస్తీ మాజీ అధ్యక్షుడు K. రాములు గౌడ్ స్పందిస్తూ కూడా గతంలోనే జిల్లా కలెక్టర్, హైకోర్టు పాఠశాలను ఇక్కడే కొనసాగించాలని ఆదేశించిన అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా यहाँ पर कमेटी हॉल बन के 3-4 साल हो गया. इसका बच्चों की पढ़ाइयाँ खराब हो जा रहे. ये नए से लोग गाड़ियाँ रख रहे. यहाँ पे गांजा उंजा पीने का भी यहाँ बंदोबस्त हो रहा है. यहाँ पर हम कितना भी पुकारे तो रातों में ऐसा बैठ जा रहे और यहाँ पे बहुत मुश्किल हो रही. बच्चों की तालीम नहीं हो रही और जो भी आरे गैरे इधर के उधर के लोग आके यहाँ पर बैठ रहे और यहाँ पर बैठना नहीं, इसका इंतजाम करना. ये पूरा स्कूल बने जाना, छोटी मोटी दावत भी कर ले तो ऊपर लोगों को अच्छा रहता. आगे चल के कोई काम नहीं करे सरकार, ऐसा नहीं रहना चाहिए. बस ये हमारा बोलना है, मकसद है. थैंक यू. మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ అంతా కూడా అంటే ఈ కమిటీ హాల్ స్కూల్ కోసం ఏదైతే బిల్డింగ్ నిర్మిస్తున్నారో ఆ బిల్డింగ్ చుట్టుపక్కలంతా కూడా చూసుకోవచ్చు. ఇక్కడే ఇనుప రాడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పైపులు కూడా ఇక్కడే వేశారు. మాన్యువల్స్ కు సంబంధించిన అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి. దాంతో పాటు
చెత్త చెదారం ఇతర వ్యర్థాలతో కూడా ఇదంతా కూడా పూర్తిగా నిండిపోయింది. తీవ్రమైన దుర్వాసనతో పాటు సాయంత్రం అయితే ఇక్కడే మందుబాబులు అడ్డాగా చేసుకొని అక్కతాయిలంతా కూడా తమని వేధిస్తున్నట్టుగా కూడా మహిళలు చెప్తున్నారు. అదేవిధంగా తీవ్రంగా సాయంత్రం పూట దోమలు కూడా వస్తుండడంతో నిద్రపోవాలంటే కూడా కంటి మీద గొనుకు లేకుండా అవుతుందని కూడా ఇక్కడ మహిళలంతా కూడా వాపోతున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఇదంతా ఇరుకైన గల్లీలు, ఈ ఏరియా అంతా కూడా గల్లీ అంతా ఇరుగ్గా ఉంటుంది. 2-3 వాహనాలు పెద్ద వచ్చినట్లయితే కూడా మొత్తం అంతా రోడ్డు బ్లాక్ అయిపోతుంది. అలాంటిది ఇక్కడ ఏదైనా ఫంక్షన్ అయితే తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కమిటీ హాల్ నిర్మిస్తామన్నారు. కానీ ఇంతవరకు ఇక్కడ పనులు చేపట్టకపోవడంతో ఏదైనా ఫంక్షన్ లాంటి అయినప్పుడు కూడా ఇబ్బందిగా ఉందని ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ఇక్కడ కమిటీ హాల్ పాఠశాల కోసం ఏదైతే బిల్డింగ్ అయితే ప్రారంభించారో ఆ బిల్డింగ్ ని పూర్తి స్థాయిలో నిర్మించాలని, లేదంటే స్థానికులు చిన్న పిల్లలంతా కూడా ఇబ్బందులు ఇంకా ఎక్కువ ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే దీన్ని పూర్తి స్థాయిలో ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో ప్రియాంక, HM TV, హైదరాబాద్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిర్మించనున్న క్యూర్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ స్థలాలను పరిశీలించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. నగర పరిధిలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న 1,00,000 క్యూర్ ఇందిరమ్మ ఇళ్లను తొలి దశలో నగరంలోని 16 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 480 ఇళ్ల చొప్పున నిర్మించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మారేడుపల్లి, మహీంద్రా హిల్స్, తిరుమలగిరి, బోయిన్పల్లి మార్కెట్ ప్రాంతంలోని ప్రభుత్వ స్థలాలను రెవెన్యూ, హౌసింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం బోయిన్పల్లి కూరగాయల మార్కెట్లో నిర్మించనున్న G+1 మార్కెట్ కాంప్లెక్స్ స్థలాన్ని కూడా పరిశీలించారు. మార్కెట్ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలోని భూమి పూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాజధాని హైదరాబాద్ రోడ్లపై మృత్యువు కాపు కాస్తోంది. ఏమాత్రం అజాగ్రత్త వహించినా అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఉరుకులు పరుగుల జీవితంలో గమ్యం త్వరగా చేరాలనే తొందర, ముందు వెనక చూడకుండా డ్రైవింగ్ చేయడం హైదరాబాద్ను ప్రమాదాల రణరంగంగా మారుస్తోంది. తాజాగా నగర ట్రాఫిక్ పోలీసులు జరిపిన సమీక్షలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏకంగా 49 ప్రమాదకర బ్లాక్ స్పాట్స్ ఉండగా అందులో అత్యంత ఘోరమైన టాప్ 10 బ్లాక్ స్పాట్స్లు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. హైదరాబాద్ నగరం అంటేనే ఉరుకులు పరుగులతో కూడుకున్న జీవితం. అయితే గమ్యానికి తొందరగా చేరుకోవాలనే లక్ష్యంతో ముందు వెనుక చూడకుండా డ్రైవింగ్ చేస్తూ అమాయకుల ప్రాణాల మీద తెచ్చుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే నగరంలో దాదాపు గత 3 సంవత్సరాలతో పోలిస్తే మాత్రం 112 మంది రోడ్లలో ప్రయాణిస్తున్న సమయంలో నిర్లక్ష్యపు డ్రైవింగ్ కావచ్చు, ఇంకా సెల్ ఫోన్ డ్రైవింగ్ కావచ్చు, ఆ కారణంగా కూడా పెద్ద ఎత్తున కూడా ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల పోలీస్ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చేసుకున్నటువంటి సమీక్షలో మాత్రం కీలక విషయాలు అయితే వెల్లడించడం అయితే జరిగింది. మొత్తంగా దాదాపు ఈ 3 సంవత్సరాల్లో 112 మంది పైగా అమాయకుల ప్రాణాలు అయితే కోల్పోవడం అయితే జరిగింది. మొత్తం ఈ ప్రధానంగా ఈ రహదారులకు సంబంధించి చూసుకుంటే ఏదైతే నిత్యం ఉరుకులు పరుగుల జీవితం గమ్యం త్వరగా చేరాలనే లక్ష్యంతో కూడా ముందు వెనుక చూడకుండా డ్రైవింగ్ చేస్తూ ప్రాణాల మీదకి అయితే తెచ్చుకుంటున్నారు. మొత్తం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా దాదాపు 49 ప్రమాదకర బ్లాక్ స్పాట్స్ని అయితే గుర్తించారు. అందులో ముఖ్యంగా దాదాపు మరీ అత్యంత ప్రమాదకరమైనటువంటి 10 బ్లాక్ స్పాట్స్ను కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. గడిచిన 3 ఏళ్లలో ఈ కేవలం ఏదైతే అత్యంత ప్రమాదకరంగా గుర్తించినటువంటి 10 బ్లాక్ స్పాట్స్లోనే దాదాపు 143 ఘోర రోడ్డు ప్రమాదాలు అయితే జరగడం అయితే జరిగింది. దాంట్లో చాలామంది వరకు కూడా ప్రాణాలు అయితే కోల్పోయారు. ముఖ్యంగా ఏదైతే NH44 రోడ్లో ఉన్నటువంటి బహదూర్పుర క్రాస్ రోడ్, ఇంకా జూపార్ వంటి ప్రాంతాల్లో కూడా దాదాపు ఎక్కువ ప్రమాదాలు జరిగాయి. అదేవిధంగా గగన్పాడ్, AK ఖాన్ బార్ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ప్రమాదాలు అయితే జరిగాయి. ముఖ్యంగా ఈ శంషాబాద్ కమాన్, అదేవిధంగా నిషాన్ ఇండియా ఫంక్షన్ హాల్ వద్ద కూడా ఏదైతే ఈ బ్లాక్ స్పాట్స్ ప్రమాదకరమైనటువంటి ఈ బ్లాక్ స్పాట్స్ అయితే గుర్తించారు. వీటన్నిటి దగ్గర కూడా తొండుపల్లి ప్రాంతంలో, అదేవిధంగా ఈ నేషనల్ హైవే వంటి ప్రాంతాలతో పాటు ముఖ్యంగా రీజనల్ రోడ్స్ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ రోడ్స్, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి లోకల్ రోడ్స్, ఎర్రగడ్డ ESI హాస్పిటల్, గోకుల్ థియేటర్, ఇంకా మలక్పేటు, ఇంకా చాదర్గఢ్ రోడ్ల ప్రాంతంలో, అదేవిధంగా బండ్లగూడ క్రాస్ రోడ్డు దగ్గర, ఇంకా అదేవిధంగా తార్నాక క్రాస్ రోడ్డు, అప్సిగూడ వంటి ప్రాంతాల్లో, ఇంకా అదేవిధంగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ మొత్తం ఏదైతే ఇప్పుడు చెప్పినటువంటి ఈ 10 బ్లాక్ హాట్స్పాట్స్ ఉన్నాయో వాటి దగ్గర కూడా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించడం అయితే జరిగింది. అయితే ఈ ప్రమాదాలకు ప్రధానంగా మాత్రం ఎక్కువగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, పరిమితికి మించిన వేగంతో వాహనాన్ని నడపడం, అదేవిధంగా ఎక్కువగా గమ్యానికి తొందరగా చేరాలనే లక్ష్యంతో రాంగ్ రూట్లో ప్రయాణించడం, అదేవిధంగా ముఖ్యంగా ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ వాహనాలు నడపడం వంటివి కూడా చేస్తున్నారు. ఈ కారణంగానే అది ప్రధానంగా అదేవిధంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, ఇటువంటి కారణాల వల్ల కూడా పెద్ద ఎత్తున ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే యూటర్న్స్ వద్ద కావచ్చు, ఇంకా మలుపుల వద్ద కావచ్చు, ఇలాంటి ఏమరపాటుకు పయించకుండా కూడా ముఖ్యంగా ఎక్కువగా నిద్రమత్తు కారణంగా కూడా ఇలాంటి ప్రమాదాలు అయితే జరుగుతున్నట్టు కూడా ఇప్పటికే అధికారులు అయితే
గుర్తించడం అయితే జరిగింది. వీటన్నిటికి సంబంధించి ఇటువంటి ప్రమాదాలు ఇంకా ఎక్కువగా జరగకుండా ఉండడానికి మాత్రం ఇప్పటికే పోలీసు అధికారుల యంత్రాంగం కూడా దిద్దుబాటు చర్యలకైతే శ్రీకారం అయితే చుట్టిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఎక్కువ ఏదైతే ఇప్పటికే వాహనదారులకు కూడా పలు సూచనలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇప్పుడు కూడా ట్రాఫిక్ ఉంటుంది. ఆ ట్రాఫిక్ లేని సమయంలో కూడా పెద్ద ఎత్తున కూడా వాహనాన్ని ఏదైతే పరిమితి ఉందో ఆ రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ఎంత వేగం పరిమితికి మించి వేగం ప్రయాణించరాదు కూడా ఎంత వేగం అయితే అక్కడ సూచించారో అంత వేగంలో మాత్రమే వాహనాలని నడపాలంటూ కూడా సూచిస్తున్నారు. ప్రధానంగా ఇంకా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా డంక్ అండ్ డ్రైవ్ కారణంగా కూడా పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే డంక్ అండ్ డ్రైవ్ టెస్టులను కూడా ముమ్మరం చేశారు. ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం తాగి వాహనాన్ని నడపొద్దంటూ కూడా హైదరాబాద్ పోలీసులు అయితే సూచిస్తున్నారు. ఇప్పటికే ప్రధానంగా ఏదైతే హెల్మెట్ ఇంకా సీట్ బెల్ట్ సంబంధించి కూడా తప్పనిసరిగా పెట్టుకోవాలంటూ సూచిస్తున్నారు. ప్రధానంగా ఈ రాంగ్ రూట్ల సమయంలో కావచ్చు, రాంగ్ రూట్ల వైపు వెళ్ళొద్దు, అదేవిధంగా ఓవర్టేక్ చేయొద్దంటూ కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 43 హాట్స్పాట్లు ఉన్నాయి. వాటి అన్ని దగ్గర కూడా ఇప్పటికే భద్రతాపరమైనటువంటి చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైనటువంటి 10 బ్లాక్ స్పాట్స్ ఏవైతే గుర్తించబడ్డాయి వాటి దగ్గర కూడా ఎప్పటికప్పుడు పోలీసులు కూడా చర్యలు చేపడుతున్నారు. ఇంకా ముఖ్యంగా ఎటువంటి ఏదైతే అధికారులు సూచించిన విధంగా మాత్రం ప్రయాణం చేస్తే ఇటు వచ్చే రోజుల్లో ఇటువంటి ప్రమాదాలకు తావివద్దంటూ కూడా పోలీసు అధికారులు అయితే విజ్ఞప్తిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఏదైతే గడిచిన మూడేళ్లలో చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున ఏదైతే మనం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి ఈ 10 బ్లాక్ హాట్స్పాట్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర కూడా పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కూడా ఇప్పటికే భద్రతాపరమైనటువంటి చర్యలు కూడా చేపట్టడం జరిగింది. వచ్చే రోజుల్లో కూడా ఎవరైతే వాహనదారులు ఆయా రోడ్ల గుండా ప్రయాణిస్తారో వారందరూ కూడా జాగ్రత్తలు పాటిస్తూ ఏదైతే నియమాలు పాటిస్తూ ముఖ్యంగా రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలంటూ కూడా సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో అరుణ్, HMTV, హైదరాబాద్. నందమూరి బసవతారకం శత జయంతి సందర్భంగా నందమూరి బసవతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభించారు. హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వద్ద జరిగిన కార్యక్రమంలో అన్నదానంతో పాటు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నందమూరి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కొనసాగనున్న ఈ ట్రస్ట్ ద్వారా భవిష్యత్తులో పేదలకు సహాయం, వైద్య సేవలు, విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించనున్నట్లు ట్రస్టీ చైర్మన్ నందమూరి మోహనకృష్ణ తెలిపారు. బసవతారకం సేవా స్ఫూర్తిని కొనసాగించడమే లక్ష్యంగా ఈ ట్రస్ట్ పనిచేస్తుందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కాప్రాలోని విజయ హైస్కూల్ ప్రాంగణం నుంచి పూరి జగన్నాథ ఆధ్యాత్మిక రథయాత్ర మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న కొప్పునూరి బసప్ప, విజయ లక్ష్మి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్రను ప్రారంభించారు. జై జగన్నాథ నామస్మరణలు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు, సాంస్కృతిక ప్రదర్శనల మధ్య భక్తులు రథాన్ని వైభవంగా లాగారు. వందలాది మంది భక్తులు మహాప్రసాదాన్ని సమర్పించి స్వామివారి ఆశీస్సులు పొందారు. జగన్నాథుని రథాన్ని లాగితే సమస్త పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని, సంవత్సరమంతా గర్భగుడికే పరిమితమయ్యే భగవంతుడు ప్రజలకు దర్శనం ఇవ్వడానికి స్వయంగా వీధుల్లోకి వచ్చే అరుదైన ఉత్సవమని కొప్పునూరి బసప్ప, విజయలక్ష్మి దంపతులు అన్నారు. జగన్నాథ రథయాత్ర ఇప్పట్లో చేసింది కాదు, కొన్ని వేల సంవత్సరాలు, మిలియన్స్ ఆఫ్ సంవత్సరాలు. ఎప్పుడు అంటే ఇంద్రదుమ్న మహారాజు ఉండేవారు, సత్యయుగంలోనే ఇంద్రదుమ్న మహారాజు ఉండేవారు అనమాట. అప్పట్లోని ఈ పూరి జగన్నాథుని స్థాపించారు. ఆ రోజు నుంచి ఈ పూరి జగన్నాథ రథయాత్ర ప్రతి ఏడాది ఈ ఆషాఢ మాసంలోనే జరుగుతూ వస్తున్నది. ఇది కొన్ని వేల సంవత్సరాలది. అటువంటి పురాతనమైన మన ఈ పూరి జగన్నాథ రథయాత్రని అందరికీ అందించడానికి సంకల్పం చుట్టుకున్నారు ఇస్కాన్ గచ్చిబౌలి. మనం ఇక్కడ రథయాత్రలు చేస్తున్నాం. అందులో 40వది ఈ స్కూల్ అన్నమాట. సో ఇది ప్రాచీనమైనది, మన ట్రెడిషన్ అన్నమాట. ఈ ట్రెడిషన్స్ అన్నిటిని మనం ఈ సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఈ మొత్తం ఈ పూరి జగన్నాథ రథయాత్రని ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ శంషాబాద్ పిఎస్ ఇన్స్పెక్టర్ నరేందర్ బదిలీపై వెళ్తున్న నేపథ్యంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఇన్స్పెక్టర్ పదవీ కాలంలో చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ పోలీసు సిబ్బంది ప్రశంసలు కురిపించారు. నేరాల నియంత్రణ, ప్రజలతో మంచి సంబంధాలు, శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన చూపిన చొరవను ప్రత్యేకంగా అభినందించారు. అందరికీ మార్గనిర్దేశం చేస్తూ ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యుడిగా చూసుకున్నారని కొనియాడారు. ఇన్స్పెక్టర్ సేవలను గుర్తు చేస్తూ పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు కూడా వీడ్కోలు కార్యక్రమానికి హాజరై శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ప్రాంతంలో కూడా ఇదే ఉత్సాహంతో సేవలు అందించాలని ఆకాంక్షించారు. తనకు సహకరించిన సిబ్బంది, ప్రజలకు అందరికీ నరేందర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎక్కడ ఉన్నా ప్రజాసేవే ధ్యేయంగా పనిచేస్తానని ఆయన తెలిపారు.
హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ పనుల్లో జీహెచ్ఎంసీ దూకుడు పెంచింది. చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్న అలాగే భూసేకరణ విషయంలో యజమానుల నుంచి ఇంకా స్పష్టత రాకపోయినా ప్రాజెక్టును ఆపేది లేదని స్పష్టం చేసింది. చట్టపరంగా ఎలాంటి చిక్కులు లేని ప్రాంతాల్లోనే ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ విభాగం నిర్ణయించింది. సమస్యలను పరిష్కరించుకుంటూనే మరోవైపు పనులు శరవేగంగా పూర్తి చేసే దిశగా జీహెచ్ఎంసీ అడుగులు వేస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. పార్కు చుట్టూ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చేపట్టిన ఫ్లైఓవర్ అండర్ పాస్ నిర్మాణ పనులు ఇప్పుడు వేగాన్ని అందుకున్నాయి. మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే గత కొన్ని రోజులుగా కూడా చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టులో పిటిషన్ నడుస్తుంది. అదేవిధంగా భూసేకరణకు కూడా యజమానులు అంగీకరించకపోవడము, అయినప్పటికీ కూడా చట్ట పరిధిలో ఉన్న రహదారిపైనే పై వంతెనలు, అండర్ పాస్ల నిర్మాణానికైతే జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. పనులు కొనసాగిస్తూనే సమస్యలు పరిష్కరించుకుందామని కూడా ఇంజనీరింగ్ విభాగం ప్రాజెక్టును అయితే వేగవంతం చేసింది. 2016 నుంచి మూలుగుతున్న ఈ కేబీఆర్ పార్కు రోడ్డు అభివృద్ధి ప్రాజెక్టును ఏడాదిన్నరలో పూర్తి చేయడమే లక్ష్యంగా అయితే ముందుకైతే దూసుకెళ్తుంది. గత ప్రభుత్వం రూపొందించిన ప్రాజెక్టులో కేబీఆర్ పార్కుకు దూరంగా పార్కులోని చెట్లను తొలగించాల్సిన అవసరం లేకుండా సవరణలు కూడా చేశామని అయితే అధికారులు చెప్తున్నారు. దాంతో వాటి సంఖ్య ప్రస్తుతం అయితే అంటే 761 నుంచి కూడా 9కి అయితే తగ్గింది. పై వంతెనలు, అండర్ పాస్లను రోడ్డుపైనే నిర్మిస్తుండడంతో తొలగించాల్సిన చెట్లు 300 నుంచి కూడా 850కి పెరిగాయి. అయితే అవన్నీ రోడ్డు మధ్యలో పూలు, పచ్చదనం కోసం జీహెచ్ఎంసీ నాటినవే. పనులు చేపట్టే తరుణంలో కొందరు స్థానికులు సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించగా తదుపరి విచారణ వరకు కూడా చెట్లను కొట్టొద్దని అయితే ఆదేశించింది. రాబోయే వాయిదాలో జీహెచ్ఎంసీ తరపున వాదనలు వినిపించి చెట్ల తొలగింపునకు కూడా అనుమతి తీసుకుంటామని సిఈ సహదేవ్ రత్నాకర్ అయితే తెలపడం జరిగింది. అలాగే భూసేకరణకు కూడా అంగీకరించిన యజమానులతో చర్చించి టీడీఆర్ సర్టిఫికెట్ల రూపంలో పరిహారానికి ఒప్పిస్తామని కూడా తెలిపారు ఆయన. కేబీఆర్ పార్క్ కూడలి దగ్గర కూడా 6 పిల్లల నిర్మాణం అయితే పూర్తయింది. బసవతారకం ఆసుపత్రి, మహారాజా అగ్రసేన్ కూడలలో అండర్ పాస్ కోసం తవ్వకం పనులైతే జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర పై వంతెన కోసం కూడా 2 పిల్లర్లకు పునాదులు అయితే పూర్తయ్యాయి. ఫిలిం నగర్ కూడలి, రోడ్ నెంబర్ 45 కూడల దగ్గర కూడా తాజాగా పనులు కూడా మొదలయ్యాయి. మొత్తంగా 2 ప్యాకేజీలుగా కూడా కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు పనులు అయితే ముందుకైతే కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం ప్రాజెక్టు ఖర్చు కూడా 1090 కోట్లు. అందులో నిర్మాణ ఖర్చు చేసి 699.75 కోట్లు ఉండగా భూసేకరణ ఖర్చు దాదాపుగా 390.25 కోట్లు అయితే ఉన్నాయి. అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా పనులైతే వేగవంతం చేశారు. ఇప్పటికే కొన్ని పనులైతే ముందుకైతే సాగుతూనే ఉన్నాయి. నిత్యం ఇక్కడ కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నిత్యం ఇక్కడ ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. గంటల కొద్ది సమయం కూడా ఇక్కడే వృధా అవుతుంటుంది. ముఖ్యంగా ఇటువైపు నుంచి ఐటీ కారిడార్కి వెళ్ళే ఉద్యోగులు ఉంటారు. వీళ్ళంతా కూడా నిత్యం ట్రాఫిక్లో నరకం చూస్తుంటారు. ఈ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకైతే జీహెచ్ఎంసీ ఈ ప్రాజెక్టుకి అయితే శ్రీకారం చుట్టింది. గత కొన్ని రోజులుగా వివాదాల నడుమ ఇటు కోర్టు కేసులు అంటూ అంటే కోర్టులో పిటిషన్లు అంటూ కూడా కొద్ది రోజుల వరకు పనులు అటు ఇటుగా అయినప్పటికీ కూడా ఇప్పుడైతే పనులైతే వేగం పుంజుకున్నాయి. వీళ్ళంతా త్వరగా దీన్ని పూర్తి చేసేందుకు కూడా అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు. దాదాపుగా ఏడాదిన్నరలోపే దీన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో కూడా పనులైతే ముందుకు సాగిస్తుంది జీహెచ్ఎంసీ. ఇది కనుక అందుబాటులోకి వచ్చినట్లయితే కూడా ఇటువైపు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. వీడియో జర్నలిస్ట్ గజానంతో ప్రియాంక, హెచ్ఎం టీవీ, హైదరాబాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.